హాయ్ అండి. నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్ సిరిసిల్ల. మనం ఆరోగ్యంగా ఉండాలంటే రక్త ప్రసరణ సాఫీగా సాగడం చాలా అవసరం. సాధారణంగా గుండె పంపు చేసిన రక్తాన్ని ధమనులు శరీరంలోని అన్ని భాగాలకు చేరవేస్తాయి. ఆక్సిజన్ మరియు ఇతర పోషకాలను ఆయా భాగాలు గ్రహించకపోయినా సిరలు రక్తాన్ని గుండెకు చేరవేస్తాయి. ఈ ప్రక్రియ సాఫీగా జరిగినంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే కొందరి కాళ్ళల్లో సిరల సామర్థ్యం తగ్గుతుంది. అందువలన సిరల్లో కవాటాలు బలహీనం కావడంతో రక్తం తిరిగి వెనక్కి వెళ్లకుండా నిరోధిస్తాయి. దీంతో క్రమంగా సిరలు బలహీనపడిపోయి సాగిపోతాయి. అందువలన కాళ్ళల్లో సిరలు, మన వాడుక భాషలో నరాలు అంటాం, ఇవి అసాధారణంగా చర్మం కింద ఉబ్బిపోవడాన్ని వారికోసిస్ వెయిన్గా పరిగణిస్తాం. వారికోసిస్ వెయిన్స్ అనేవి శరీరంలో ఏ భాగంలోనైనా సంభవించే పెద్ద వక్రీకృత సిరలు, కానీ సాధారణంగా కాళ్ళల్లో కనిపిస్తాయి. వికారంగాను మరియు కొన్నిసార్లు బాధకరంగాను ఉంటాయి. వెరికోసిస్ వెయిన్స్ వ్యాధి ఎక్కువగా 30 నుండి 70 సంవత్సరాల మధ్య వ్యక్తులలో కనిపిస్తుంది. దీర్ఘకాలంగా నిలబడి లేదా కూర్చొని పనిచేస్తున్న వారికి కాళ్ళల్లో వెరికోసిస్ వెయిన్స్ తలెత్తే ప్రమాదం ఉంది. మహిళలలో ముఖ్యంగా గర్భిణీ సమయంలో ఎక్కువగా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాళ్ళల్లో నొప్పులు, కాళ్ళల్లో మంటలు, కాళ్ళు బరువెక్కిన భావన, కండరాలు బిగుసుకుపోయినటువంటి సమస్యలు, చాలాసేపు కూర్చున్నా నిలబడిన నొప్పులు, సిరల చుట్టూ దురద పుట్టి చర్మము నలుపు రంగుగా మారి పుండులు ఏర్పడవచ్చు. మడమలు, పాదాలు వాపు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి రావాలనేమీ లేదు. 20 ఏళ్లుగా వెరికోసిస్ వెయిన్స్ ఉండి ఇప్పటికీ కూడా ఎటువంటి నొప్పి లేకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అయితే కొందరిలో సంవత్సరంలోపే పుండ్లు ఏర్పడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ సమస్య తీవ్రత ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉండే అవకాశం ఉంటుంది. గర్భిణీలలో వచ్చే హార్మోన్ల మార్పుల కారణంగా సిరల్లోని కండర కవాటాలు వదులు అవుతాయి. ఫలితంగా రక్తము కిందకు జారిపోతూ ఉంటుంది. ఇవి వచ్చే అవకాశము మొదటి 3 నెలల్లో ఎక్కువ. మళ్ళా కాన్పు తర్వాత 3 నెలలలోపు అవంతట అవే తగ్గిపోతాయి. కారణాలు: బలహీనమైన సిరగోడలు. సిరల్లో వన్ వే వాల్స్ ఉంటాయి. ఇవి రక్తము వెనుకకు ప్రవహించకుండా నిరోధిస్తాయి. ఇవి బలహీనపడినప్పుడు లేదా దెబ్బ తగిలినప్పుడు రక్తము సిరల్లో పేరుకుపోతుంది. దీనివల్ల సాగిపోయి వెరికోసిస్ వెయిన్స్గా మారిపోతాయి. పెరిగిన ఒత్తిడి. ఎక్కువసేపు నిలబడడం, ఉబకాయం లేదా గర్భం దాల్చడం వల్ల సిరలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది వెరికోసిస్ వెయిన్స్కి దారితీస్తుంది. జన్యుపరంగా వెరికోసిస్ వెయిన్స్ అభివృద్ధిలో కుటుంబ చరిత్ర పాత్ర పోషిస్తుంది. వైద్య చికిత్సలు. కంప్రెషన్ స్టాకింగ్స్ ధరించడం వల్ల లక్షణాలు తగ్గించడంలో సహాయపడుతుంది. స్క్లెరోథెరపీ. సిరను మూసివేయడానికి ద్రావణాన్ని ఇంజెక్ట్ చేయడం. ఎండోవినస్ లేజర్ థెరపీ. సిరను మూసివేయడానికి లేజర్ వేడిని ఉపయోగించడం. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. సిరను మూసివేయడానికి రేడియో ఫ్రీక్వెన్సీని ఉపయోగించడం. శస్త్రచికిత్స. వెయిన్ స్ట్రిప్పింగ్. ప్రభావిత సిరను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం. జీవనశైలిలో మార్పులు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువుని నియంత్రణలో ఉంచుకోవడం, సుదీర్ఘకాలం నిలబడకుండా ఉండడం, పీచుతో కూడిన ఆహార పదార్థాలు తినడం, బిగుతుగా ఉండే దుస్తులను నివారించండి. మీ కాళ్ళను మీ గుండె స్థాయికి పైకి లేపడం వలన వాపు తగ్గి రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.